క్యూటీస్ అందరికీ ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ బిర్యానీ అయితే చేస్తున్నాం. దానికోసం అని చెప్పి కరివేపాకు కోసం అని చెప్పేసి నేనైతే బయటకు వెళ్తున్నా. ఎక్కడి నుంచి తీసుకొస్తానో ప్యూర్గా ఇంటి ముందు పెంచినదే తీసుకొని వస్తున్నా. ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నా చూపిస్తా. చలో ఇంకో ఇక్కడనే కరివేపాకు తీసుకోవడానికి అయితే వచ్చిన. ఇంకో అక్కడ ముందర ఉంది చెట్టు, పెద్ద చెట్టు. ఈడ కూడా చిన్న చిన్న ఉన్నాయి. ఫ్లవర్స్ చూడండి అంటే ఎంత మంచిగా వేసుకుందో. ఫ్లవర్స్ క్యూట్ ఉన్నాయి. కరివేపాకు చెట్టు లోపల ఉంది. ఇడ కూడా ఒకటి ఉంది. మా జున్ను చూడండి నా కోసం ఈ కంపలలో పడి రాళ్ళల్లో కుచ్చుకుంటుంటే కూడా అట్లనే వస్తుంది. రాక్షసి ఎందుకే వచ్చినావు? నేను వస్తున్నాగా. మా మామయ్యని వీడియో తీయని చెప్పి పోతే వీడియో తీయకుండా నిమ్మలంగా నిల్చుండు. కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్ ఉందో. ఫ్లవర్ బాగుందని తీసుకొచ్చుకున్నా. క్యూట్గా ఉంది. మొన్ననే పెట్టించినాం యాక్వేరియం. ఎట్లుందో కామెంట్ చేయండి. ఇక్కడైతే మా అత్తమ్మ మొత్తం బిర్యానీకి ప్రిపేర్ చేస్తుంది. ఇంకో కరివేపాకు. ధనాలు ఒకటి ఇక్కడైతే మా అత్తమ్మ అయితే బిర్యానీ రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మా మామయ్య, మా బావ, ఇంకా మా మామయ్య కలిసి ఇంకా మా తాత అందరైతే ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే వచ్చేటప్పుడు అయితే వాళ్ళైతే కళ్ళు అయితే తీసుకొని వచ్చారు. చూస్తురుగా ముందు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే కుక్ చేస్తుంటే వీళ్ళైతే కూర్చొని ఇక్కడ మూవీ చూసుకుంటే అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే మేమైతే ఒక మిస్టేక్ చేసినాం. గ్యాస్ పెద్దగా పెట్టబోయి చిన్నగా పెట్టేసినాం రైస్ కింద. అందుకని ఇట్లున్నది అట్లనే ఉంది. చూస్తురు కదా ఇంకా అట్లా అని చెప్పేసి పక్కన అయితే చికెన్ అయితే పెట్టేసిన. చికెన్ చూస్తురు కదా మంచిగా అయితే కుక్ అవుతుంది. మంచిగా చూస్తుంటేనే అసలు తినాలనిపిస్తుంది. లెగ్ పీస్ అయితే పైననే కనిపిస్తుంది. ఇంక ఇక్కడికైతే ఫైనల్గా అయితే అయిపోయింది. కుక్ అయిపోయింది. ఒక 50% అయితే కుక్ అయిపోయింది. చికెన్ చూస్తురు కదా ఎంత ఎమ్మి అనిపిస్తుంది. అట్లనే తినాలనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే మా అత్తమ్మ అయితే రైస్ ఉడికిందా లేదా అని అయితే చూస్తుంది. చూస్తే ఒక 50% అయితే ఉడికింది. అందుకని చెప్పి ఇంకా కొంచెం ఉడకని అని చెప్పేసి అయితే అట్లనే పెట్టింది. ఇక్కడైతే పక్కనైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తుంది. ఇక్కడైతే చూస్తురు కదా ఒక 50% అయితే రైస్ కు చికెన్ కుక్ కాగానే మా అత్తమ్మ అయితే అన్నైతే ఒక దాంట్లో అయితే రెడీ అయితే చేస్తుంది. నేనైతే బిర్యానీ అయ్యేదాకైతే పక్కకు కూడా వెళ్ళలేదు. ఎప్పుడెప్పుడైతే తిందామా అని చెప్పి వెయిట్ చేస్తున్నా. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. అలాగా బిర్యానీ అంటే పిచ్చున్న వాళ్ళు ఎంతమంది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలోనే కూడా ఎవరికొకరికి బిర్యానీ అంటే చాలా ఇష్టమై ఫేవరెట్ ఉంటుంది కదా, వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. నాకు కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం అని. మీకు చికెన్ బిర్యానీ ఇష్టమా, మటన్ బిర్యానీ ఇష్టమా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. లాస్ట్ దాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడైతే మా అత్తమ్మ అయితే మొత్తం అయితే ప్రిపేర్ చేసింది. లాస్ట్కి వచ్చేసి అయితే బిర్యానీ అయితే సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడైతే ఇంకా మా అత్తమ్మ అయితే అందరికి అయితే పెట్టేస్తుంది. ఇంకా అందరూ తినడానికి అయితే వెయిట్ చేస్తున్నాము. నేనైతే ఇంకా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు పెడితే తిందామని చెప్పేసి. ఏందో అంత పిచ్చి నాకు బిర్యానీ అంటే. 3 times బిర్యానీ పెట్టినా, రోజుకి 3 times పెట్టినా తినే అంత పిచ్చి అయిపోయింది. ఇక్కడైతే మా మామయ్య అయితే పైన కూర్చుండు. గమనియండి వీడియోలో మా మామయ్య అయితే పైన కూర్చుండు కదా, వీడియో తీస్తున్నా అనగానే వచ్చి మెల్లగా కింద కూర్చుండు. లాస్ట్ దాకా చూస్తే అర్థమవుతుంది మీకు. బావ అయితే ఇంట్లో యాక్వేరియం ఉంటే మంచిదని చెప్పి ఎవరో చెప్పిరంట. అందుకని చెప్పేసి మా బావ అయితే తీసుకొని వచ్చిండు. ఎట్లుందో కామెంట్ చేయండి. వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, మీకోసమైనా పెడతాను. ఇక్కడ చూడండి మా మామయ్య మెల్లగా వస్తుండు వీడియో తీస్తున్నాను అనగానే. ఇక్కడైతే మా తాత, మా మామయ్య, నేను, మా అత్తమ్మ, మా హస్బెండ్ అయితే కూర్చున్నాం. నిజంగా అంటే ఎప్పుడో ఒకసారి అయినా అందరం ఇట్లా కూర్చొని అందరం ఇట్లా కలిసి తింటే ఎంత సంతోషం అనిపిస్తుంది కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బిర్యానీ విషయానికి వస్తే మా అత్తమ్మ సింపుల్గా చేసిన టేస్టీగా అయితే చేసింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంతే మరి మన వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.